వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి ఇకాలజీ అనే లెసన్లో డిఫరెన్స్ బిట్వీన్ ఎక్టోపారాసైట్ అండ్ ఎండోపారాసైట్ అంటే ఎక్టోపారాసైట్కి ఎండోపారాసైట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి మన క్వశ్చన్. ఫస్ట్ ఎక్టోపారాసైట్. ఎక్టో అంటే బాడీ బయట, పారాసైట్ అంటే వేరే వాడి దగ్గర నుంచి ఫ్రీగా ఫుడ్ తీసుకునేటువంటి దాన్ని పారాసైట్ అంటారు. ఫుడ్ పెట్టేదాన్ని, నష్టపోయేదాన్ని హోస్ట్ అంటారు. పారాసైట్ దట్ ఫీడ్ ఆన్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ హోస్ట్. హోస్ట్ అంటే ఫుడ్ పెట్టేవాడు. ఫుడ్ పెట్టేవాడి యొక్క అవుటర్ సర్ఫేస్, బాడీ యొక్క బయట నుంచి ఫుడ్ తీసుకుంటే దాన్ని ఎక్టోపారాసైట్ అంటారు. ఎగ్జాంపుల్కి లైసాని హ్యూమన్. హ్యూమన్ యొక్క తల లోపల ఉండేటువంటి పేలు అంటే బాడీకి బయట సర్ఫేస్లో మాత్రమే ఉంటే పేలు. అలాగే డాగ్స్ మీద టిక్స్ ఉంటాయి, వాటిని కూడా పేలని అంటారు. అవి కూడా డాగ్స్ యొక్క బాడీ పైన మాత్రమే ఉంటాయి. ఇంకా కోపీ పార్ట్స్ ఆన్ మెరైన్ ఫిషెస్. సముద్రంలో ఉండేటువంటి చేపల యొక్క బాడీ సర్ఫేస్ మీద గిల్స్ దగ్గర ఉండి అవి బ్లడ్ తీసుకుని బ్రతుకుతూ ఉంటాయి. అంటే చేపల యొక్క బాడీ పైన మాత్రమే ఉంటాయి, ఫ్రీగా ఫుడ్ తీసుకొని బ్రతుకుతాయి కాబట్టి కోపీ పార్ట్స్ కూడా ఎక్టోపారాసైట్స్ అంటారు. ఎండోపారాసైట్స్ దే లైవ్ ఫీడ్ ఇన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ హోస్ట్. అంటే ఎవరైతే ఫుడ్ పెడతారో ఆ ఫుడ్ పెట్టే వాళ్ళ యొక్క బాడీ లోపల, ఆర్గాన్స్ లోపల, ఇంటెస్టైన్ కానివ్వండి, అలాగే లివర్ కానీ, లంగ్స్ కానీ, ఇటువంటి యొక్క ఆర్గాన్స్ లోపల ఉండి ఫుడ్ తీసుకుంటే బాడీ బయట ఉంటే ఎక్టో, బాడీ లోపల ఆర్గాన్స్ లోపల ఉండి ఫ్రీగా ఫుడ్ తీసుకునేటువంటి యానిమల్స్ని ఎండోపారాసైట్ అంటారు. ఎండో అంటే లోపల, పారాసైట్ అంటే ఫ్రీగా ఫుడ్ తినేటువంటి యానిమల్స్. దే హ్యావ్ కాంప్లెక్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ కాంప్లికేటెడ్ లైఫ్ సైకిల్. వీటి యొక్క లైఫ్ సైకిల్ కూడా కొంచెం కష్టంగా ఉండుద్ది, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా కాంప్లెక్స్గా ఉండిద్ది అంట. ఎగ్జాంపుల్ వచ్చేసరికల్లా టేనియాసోలియం ఇన్ ఇంటెస్టిన్ ఆఫ్ హ్యూమన్. టేనియాసోలియం అనేటువంటి పారాసైట్ ఇంటెస్టిన్ అంటే హ్యూమన్స్ యొక్క పేగుల లోపల ఉండి బ్రతికిద్దంట ఫ్రీగా ఫుడ్ తిని. అలాగే ఫ్యాసియోలా హెపాటికా అంటారు. ఇది హ్యూమన్స్ యొక్క లివర్ లోపల ఉండిద్ది, లేదంటే బైల్ డక్ట్ లోపల కూడా ఉండిద్ది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎక్టోపారాసైట్ అండ్ ఎండోపారాసైట్. బాడీ బయట ఉండి ఫుడ్ తీసుకుంటే ఎక్టోపారాసైట్, బాడీ లోపల ఆర్గాన్స్ లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకుంటే ఎండోపారాసైట్.